నేను ఎప్పుడు టైం పాస్ అవడం కోసంగా చూస్తుంటాను. చూస్తుంటే ఒక వ్యక్తిని తరచూ చూస్తుంటాను ఈ మీమ్స్లో. అదే ఏం మస్తు షేడ్స్ ఉన్నారా నీలో అని. మస్తు మస్తు షేడ్స్ ఉన్నాయరా, ఏమ్రో కమల్ హాసన్ లాగానే అనేది. సో మనిషి టాలెంట్ ఉంటే ఇది అంటారే అన్నం మెతుకు చాలు ఉడికిందా లేదని తెలియటానికి ఆ రకంగా వీళ్ళందరూ వాళ్ళ టాలెంట్ని ఈ రకంగా వాళ్ళు చూపించుకుని నాలాంటి వాడి దృష్టిలో కూడా పడేలాగా ఉంది. అండ్ చిన్ననాటి నాస్టాలజిక్ ఫీలింగ్స్ నువ్వు చెప్పగలిగావు. ఐఎమ్ ఆల్సో సో హ్యాపీ. నన్ను చూసి మీరు అంత ఆనందపడతారో, మీ ఫీలింగ్స్ చెప్పినప్పుడు మీ చైల్డ్హుడ్ విషయాలు చెప్పినప్పుడు నాకు అంతే ఆనందంగా ఉంటుంది, అంతే ఇన్స్పిరేషన్గా ఉంటుంది. ఐఎమ్ రియలీ గ్లాడ్ టు హియర్ దాట్. సో నైస్ ఆఫ్ యూ. అండ్ దెన్ ఇక హరిరామ్ జోగయ్య గారు టెక్నీషియన్స్గా పోలిస్తే వారు మాకు మంచి మిత్రులు. అండ్ వారికి నా అభినందన తెలియజేస్తున్నాను. అండ్ తర్వాత ఇక్కడ డిఓపి హరి గారు, వారికి కూడా మా బెస్ట్ విషెస్. ఈ సినిమా పెద్ద హిట్ అవుతుంది, ఆయన విజువల్స్ కూడా బాగుంటాయని నేను నమ్ముతున్నాను. ఆయన కూడా మంచి పేరు రావాలి. ఇక విజయ్ వీళ్ళందరూ, అలాగే ఓకే గాడ్ బ్లెస్. అలాగే సిద్ధు కూడా మంచి ప్రొడ్యూసర్గా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు చెప్పే దగ్గరకు వచ్చేదో కాదు. గుడ్ లక్ ప్లీజ్. అండ్ దెన్ ఇక్కడ యంగ్ డైరెక్టర్స్ చాలామంది వచ్చారు, కరుణాకర్ ఇలాంటి వీళ్ళందరూ కూడాను ఈ సినిమాలో వాళ్ళ సినిమా అన్నట్టుగా భావించి వాళ్ళు చెప్పినటువంటి మంచి మాటలు, గుడ్ విషెస్ ఈ సినిమాకి బలంగా ఉంటాయి. ఇక అందరి గురించి చెప్పి నా బిడ్డ వరుణ్ తేజ్, చిన్నప్పుడు సరే అందరూ ఒకే చోట తిన్నాము, ఒకే చోట పెరిగాము, ఒకే చోట పడుకున్నాము. వాళ్ళ జీవితం అంతా నాతోటే. అండ్ వాళ్ళు ఏది అవ్వాలని సరే వాళ్ళని అది అవ్వనివ్వకుండా చేశానేమో. రోజు నేను మేకప్ వేసుకుని నా సినిమాలు చూస్తూ, నా ఇంట్లో కాస్ట్యూమ్స్, మేకప్ ఇవన్నీ చూసి వాళ్ళు ఇంకో రకంగా ఆలోచించలేకపోయారు. అందుకనే వాళ్ళకి ఏం చేయాలా అన్న ఆలోచన ఒకవేళ చదువు అయిపోయిన తర్వాత యాక్టర్ కాక ఇంకెందుకు మనం అనేది అనుకున్నారేమో. నా దగ్గర చెప్పగానే నేను ఇలాంటి వాటిలో చాలా ఎంకరేజ్ చేస్తాను. ఎందుకంటే ఫిల్మ్ ఇండస్ట్రీ ఇస్ ద బెస్ట్ ఫిల్మ్ ఇండస్ట్రీ. నేను దీన్ని చాలా గౌరవిస్తాను. ఇది కళామ తల్లి అని నేను భావిస్తుంటాను. మనం ఎంత గౌరవిస్తే ఆ ఫిల్మ్ ఇండస్ట్రీ మన అంతగా ఆదరిస్తుంది, హక్కును చేర్చుకుంటుందని బలంగా నమ్మేవాడు నేను. కాబట్టి ఇలాంటి ఇండస్ట్రీకి నా బిడ్డలు వస్తే కనుక అంతకంటే కావాల్సింది ఏముందంటూ ఎంకరేజ్ చేస్తాను. వచ్చిన దగ్గర నుంచి నన్ను ఇన్స్పిరేషన్గా తీసుకున్నాడా, ఇంకెవరిని తీసుకున్నాడో ఏమో కానీ ఈ పరిశ్రమకు వచ్చిన తర్వాత నుంచి నన్ను ఫాలో అవటం లేనే లేదు ఎప్పుడు. అది గుడ్. నేను దాన్ని హర్షిస్తాను. తను ముందు నుంచి కూడా చేసిన ప్రతి సినిమా డిఫరెంట్ జోనర్. నాకు తెలిసి ఇలాంటి యంగ్స్టర్స్ ఎవరికి కూడా రాని అవకాశం, మా కుటుంబంలో ఉన్న ఇతర హీరోస్ కూడా రాని గొప్ప అవకాశం వరుణ్ తేజ్కి వచ్చింది. అది కేవలం అవకాశం రావడం కాదు, అవకాశం తను క్రియేట్ చేసుకున్నాడు, దాన్ని అందిపుచ్చుకున్నాడు, ప్రూవ్ చేసుకున్నాడు, మీ దీవెనలు పొందాడు. ఈ రోజున ఈ స్థాయిలో ఈ స్టేజ్ మీద ఇలా ఉన్నాడు.